హలో హాయ్ ఈరోజు నేను గణేష్ చతుర్థి స్పెషల్ తిమ్మికూర పప్పు ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను. ఫస్ట్ తిమ్మికూర అంతా కట్ చేసుకోవాలి. కుక్కర్లో కందిపప్పు, తిమ్మికూర, పచ్చిమిర్చి, కారం, పసుపు వేసుకున్నాను. ఇందులో నేను చింతపండు బదులు చింతకాయ రసం వాడుతున్నాను. తగినంత వాటర్ పోసుకోవాలి. పోసుకున్నాక కొంచెం గరం మసాలా వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పులో ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో రుబ్బుకోవాలి. మనము పోపుకు స్టవ్ వెలిగించుకొని నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఇందులో నేను వెల్లుల్లి కానీ ఉల్లిపాయలు కానీ వాడలేదు. జనరల్గా దేవుడికి ప్రసాదంలో పెట్టాం కాబట్టి నేను ఓన్లీ ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని పోపు మరిగాక దింపుకొని పప్పులో వేసుకొని కలుపుకున్నాను. అంతే, ఎంతో టేస్టీ అయిన తిమ్మికూర పప్పు రెడీ అయింది. మీరు కూడా వినాయక చవితికి తిమ్మికూర వాడతారా? ఎలా చేసుకుంటారో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.